హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో రీసెంట్గా అయితే అరుణాచలం అండ్ అటు నుంచి పాండిచ్చేరి ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాను అనమాట. సో ఈ వీడియోలో మొత్తం అరుణాచలం గురించి డీటెయిల్స్ అని చెప్తాను. మనకి హైదరాబాద్ నుంచి అరుణాచలంకి బడ్జెట్ ఎంత పడింది, ప్లస్ అక్కడ గిరి ప్రదక్షిణ ఎంత టైం పట్టింది, దర్శనంకి ఎంత టైం పట్టింది, ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మేమైతే బై ట్రైన్ వెళ్ళాము. సికింద్రాబాద్ నుంచి తిరువనమలై స్టేషన్కి అయితే మీకు ట్రైన్ ఉంటుంది. మీకు స్లీపర్ ప్రైస్ వచ్చేసి 565 రూపీస్ పడుతుంది అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి అరౌండ్ 1500 పడుతుంది. అండ్ ఇదైతే వీక్లీ స్పెషల్ ట్రైన్, ఓన్లీ థర్స్డే ఉంటుంది మేము వెళ్ళింది అయితే. మీకు వేరే డేస్లో కూడా చూసుకోవచ్చు, వేరే ట్రైన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే చేంజెస్ జరిగాయి. ఇప్పుడైతే చల్లపల్లి నుండి స్టార్ట్ అవుతుంది ట్రైన్. మేము వెళ్ళినప్పుడు అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. సో అది చూసుకొని బుక్ చేసుకోండి. అండ్ అరౌండ్ 2 PM అయితే మనం తిరువనమలై స్టేషన్కి రీచ్ అయిపోయాము. నిన్న నైట్ 7:40కి ట్రైన్ ఎక్కితే వాళ్ళు 2కి వచ్చాము. అంటే అరౌండ్ మీకు 19 అవర్స్ జర్నీ ఉంటుంది. అండ్ స్టేషన్ నుండి మన స్టే అయితే నియర్లీ 2 kilometers దూరం ఉంది. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని రూమ్కి అయితే వెళ్ళాము. ఆటో 200 తీసుకున్నాడు 5 members-కి. అండ్ మన స్టే వచ్చేసి టెంపుల్ నియర్ బై అనమాట. సో మనం బయటకు వస్తే మనకైతే వెస్ట్ గోపురం కనిపిస్తుంది టెంపుల్ది. అండ్ స్టే వచ్చేసి మనకి 2000 తీసుకున్నారు 5 members-కి. అంటే మేము ఉన్నది ఎలా అంటే ఒక ఇల్లు టైప్ అనమాట. ఒక హాఫ్ అందులో మనకి ఇస్తారు, మిగిలిన హాఫ్ వేరే వాళ్ళకి ఇస్తారు. ఒక సింగిల్ రూమ్లో 2 beds అయితే ఉన్నాయి. సో 400 per person తీసుకున్నాడు పర్ నైట్కి. మీకు ఇంకా చాలా స్టేస్ ఉంటాయి టెంపుల్ నియర్ బై, మీరు చూసుకొని తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకా మధ్యాహ్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5కి అట్లా శ్రీరమణాశ్రమం దగ్గరికి అయితే వెళ్ళాము. ఆశ్రమం లోపల మీకు ఫొటోస్ అవేమి ఎలా ఉండదు. అండ్ అక్కడ నాయిస్ కూడా చేయకూడదు, మనం సైలెంట్గా ఉండాలి, మెడిటేషన్ అవి చేసుకుంటూ ఉంటారు. మీకు అక్కడ ఆయన గురించి ఫోటో గ్యాలరీస్ అవన్నీ ఉంటాయి, లోపల చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు లోపల నుంచి పైకి ట్రెక్కింగ్ టైప్లో ఉంటుంది, ఒక 1.5 kilometer వరకు. మీరు అది వెళ్ళాలంటే ఈవినింగ్ 4:30 లోపే వెళ్ళాలి, ఆఫ్టర్ 4:30 అలో చేయరు. మేము 5కి వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ టైం క్రాస్ అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళలేదు. అని చెప్పే కదా లోపల పిక్స్ అవేమి ఎలా చేయరు, అందుకే మీకు బయట పిక్కే చూపిస్తున్నాను. అండ్ ఇంకా గిరి ప్రదక్షిణ విషయానికి వచ్చేస్తే మేమైతే అర్ధరాత్రి మొదలు పెట్టాము గిరి ప్రదక్షిణ. అర్ధరాత్రి 1ంటికి స్టార్ట్ చేసాము. కొంతమంది అయితే ముందే దర్శనం చేసుకొని ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ అంతసేపు క్యూ లైన్లో నుంచోలేరని చెప్పి ముందే దర్శనంకి వెళ్ళిపోయి తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తారు. బట్ మేమైతే గిరి ప్రదక్షిణ చేసినాకే దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో ఇంకా అందరం మిడ్ నైట్ చేద్దామని చెప్పి మిడ్ నైట్ స్టార్ట్ చేసాము. అప్పుడైతే మార్నింగ్ అయిపోద్ది, మార్నింగ్ దర్శనంకి వెళ్ళొచ్చు అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాజగోపురం దగ్గర నుంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఆ రాజగోపురం దగ్గర ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసుకొని మేమైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. చూస్తున్నారు కదా, అందరు ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇక్కడైతే మొదలు పెడుతున్నారు. టైం చూస్తున్నారు కదా, అర్ధరాత్రి 1 దాటింది. ఈ టైంకి మొదలు పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీకు ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి మొత్తం అరౌండ్ 14 kilometers ఉంటుంది. మీకేంటంటే దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ వచ్చేసి అష్టలింగాలు, వాటితో పాటు ఇంకో 2 లింగాలు, సూర్యలింగం, చంద్రలింగం, మొత్తం దశలింగాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే అవి వరకు దర్శనం చేసుకొని ఇంకా మిగిలిన టెంపుల్స్ బయట నుండి నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మీరు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాక ప్రతి 1.5 kilometers-కి అట్లా మీకు ఒక టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క లింగానికి. సో ఈ నైట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి, బట్ స్వామివారు అయితే కనిపిస్తారు ఆ బయట గ్రిల్స్లో నుంచి. ఇంకా బయట నుంచి నమస్కారం చేసుకొని గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసాము. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఈ వరుసలో అయితే ఉంటాయి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, ఇంకా కొన్ని ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ మిడ్ నైట్ అయినా కానీ మీకు దారిలో చాలా షాప్స్ అయితే ఓపెనే ఉంటాయి. మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని కొంచెంసేపు కూర్చొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అండ్ దారిలో మాకైతే జింకలు కూడా కనపడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి వాయులింగం, చంద్రలింగం అండ్ కుబేరలింగం వస్తాయి. మనం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి 3:30 గంటలు అవుతుంది ఇప్పటికి. ఇప్పటి వరకు మనం 9 లింగాలు అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకోటి ఉంటుంది ఈశాన్య లింగం, అయితే దానికి ముందే ఏంటంటే మీకు మోక్ష మార్గం ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మోక్ష మార్గం దగ్గర అయితే జనం బాగానే ఉన్నారు, క్యూ ఉంది. అయితే మీకు ఈశాన్య లింగానికి ముందే ఈ మోక్ష మార్గం వస్తుంది, మీకు కనిపిస్తూనే ఉంటుంది అక్కడ వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడైతే అరౌండ్ 45 minutes వెయిట్ చేసాము, టైం పట్టింది. అండ్ మొత్తానికి కంప్లీట్ అయింది. మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసాము. మనకి చెప్పాను కదా, ఇంకొక లింగం అయితే దర్శనం చేసుకోవాలి, ఈశాన్య లింగం. అండ్ ఫైనల్లీ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ మీకు చెప్పాను కదా, దారిలో ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. సో వీలైనన్ని అయితే దర్శనం చేసుకున్నాము మేమైతే. నైట్ చెప్పా కదా, రాజగోపురం దగ్గర వినాయకుడి టెంపుల్ ఉంటుంది అని చెప్పి, ఇదే ఆ టెంపుల్. ఇక్కడ నుండి స్టార్ట్ చేసాము గిరి ప్రదక్షిణ, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాము. ఫైనల్లీ మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. మాకు వచ్చేసి అరౌండ్ 5 hours పట్టింది గిరి ప్రదక్షిణ. అంటే మధ్యలో చూపించా కదా, ఆ మోక్ష మార్గం దగ్గర ఒక 45 minutes అట్లా వెయిట్ చేసాము. 5 hours 7 minutes పట్టింది మొత్తం, ఆ వెయిటింగ్ టైంతో కూడా కలిపి.
అండ్ గీ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి వెళ్ళాము. జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసాము, ఎక్కువ టైం తీసుకోలేదు. చెప్పా కదా రూమ్ అయితే మనకి టెంపుల్ దగ్గరే ఉంటుంది, సో బై వాక్ వెళ్ళిపోయి వచ్చాము. అండ్ మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము దర్శనానికి. మేము వెళ్ళినప్పుడు అయితే నార్త్ గోపురం నుంచి ఎంట్రన్స్ ఉంది 50 రూపీస్ టికెట్కి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రీ దర్శనం క్యూలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు రూమ్కి రాలేదు. సో మేము రూమ్కి వెళ్ళి వచ్చి 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం అయితే కొంచెం టైం పట్టింది వాళ్ళకి. మేము వెళ్ళింది అయితే సాటర్డే వీకెండ్. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది, మాకు అరౌండ్ 1 అవర్ పట్టింది. అండ్ ఫ్రీ దర్శనం వచ్చేసి అరౌండ్ 3-4 అవర్స్ టైం పట్టినట్టుంది. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మేమైతే ఇక్కడ నుంచి పాండిచ్చేరి వెళ్ళాము. ఆ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.